కరీంనగర్ నగరంలోని మహాత్మా జ్యోతిబా పూలే మైదానంలో బీఆర్ఎస్ పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వర్షం కురిసినా మహిళలు బతుకమ్మల చుట్టూ తిరుగుతూ ఆటపాటలతో సందడిగా వేడుకల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గొంగడి సునీత, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ తుల ఉమా, స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. బీఆర్ఎస్ మహిళా నాయకురాళ్లు, కార్పొరేటర్లు కూడా ఈ వేడుకల్లో పాల్గొని బతుకమ్మ పండుగ ప్రాధాన్యతను వివరించారు. మహిళలు సంప్రదాయ బతుకమ్మ గీతాలతో ఆడి పాడుతూ పండుగను ఘనంగా జరుపుకున్నారు. తెలంగాణ రాష్ట్రం రావాలనే డిమాండ్తో బతుకమ్మ నెత్తికెక్కుని మా అక్క చెల్లెలందరూ కూడా ఆటలాడి పాటలాడి తెలంగాణ రాష్ట్రం వస్తేనే మా సంస్కృతి మా సాంప్రదాయం బతుకుతుందని చెప్పేసి తెలంగాణ రాష్ట్రం కోసం కూడా బతుకమ్మను మరి ముందట పెట్టుకొని మనం డిమాండ్ చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 14 సంవత్సరాల పోరాటం అనంతరం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తెలంగాణలో గౌరవ కేసీఆర్ గారు అధికారికంగా బతుకమ్మ పండుగను జరుపుకోవడం కోసం మా అక్క చెల్లెలందరూ గర్వంగా జరుపుకోవడం కోసం అధికారికంగా బతుకమ్మ పండుగ జరిపించడం జరిగింది. చీర ఇచ్చి సారె ఇచ్చి ఊర్లలో చెరువుల దగ్గర చావడి దగ్గర చౌరస్తాలో నీటి చేసి మంచిగా శుచి శుభ్రతతో బతుకమ్మ ఆడుకునే సౌకర్యాలు కల్పించడం జరిగింది. కేసీఆర్ కిట్ ఇవ్వడం కావచ్చు, కళ్యాణ లక్ష్మి పథకం కావచ్చు, అదేవిధంగా మా అక్క చెల్లెలకు మిషన్ భగీరథ ద్వారా మంచినీళ్ళు అందించడం కావచ్చు, ఎక్కడ చూసిన అక్క చెల్లెలకు గౌరవం ఇచ్చే విధంగా తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలు గౌరవ కేసీఆర్ గారు పరిపాలిస్తే మరి ఇప్పుడు మాత్రం మా అక్క చెల్లెళ్ళు బతుకమ్మ పండుగ జరుపుకోవాలన్నా యూరియా కోసం లైన్లో నిలబడే పరిస్థితిని మార్పు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు తీసుకురావడం జరిగింది. ఈ రోజు తెలంగాణ రాష్ట్రం మొత్తం అరిగోసపడతా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు రైతు దుఃఖపడతా ఉన్నాడు, ఎంప్లాయీస్ కష్టపడతా ఉన్నారు, నిరుద్యోగులు ఇబ్బంది పడతా ఉన్నారు, మా ఆశా వర్కర్లు కష్టపడతా ఉన్నారు, అదేవిధంగా మా ఎవరైతే అంగన్వాడీ టీచర్స్ ఉన్నారో వాళ్ళు కూడా సమ్మెకి దిగుతా ఉన్నారు. ఈ రోజు హైడ్రా పేరుతో ఇండ్లు కూలగొట్టి మా అక్క చెల్లెలకు ఇల్లు లేకుండా చేసి గూడు చెల్లిపోయి గూడ బద్దలై రోడ్డుకెక్కే పరిస్థితిని రేవంత్ రెడ్డి తీసుకురావడం జరిగింది. అంతేకాదు తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మను మాయం చేసే కుట్ర జరుగుతూ ఉంది. తెలంగాణ తల్లి చేతిలో ఉన్న బతుకమ్మను మాయం చేసి చేతి గుర్తు తెచ్చుకున్నాడు రేవంత్ రెడ్డి గారు. అంటే మరొకసారి బతుకమ్మ నిరాదరణకు గురే పరిస్థితి వచ్చింది. కాబట్టి మేము ఈ రోజు బతుకమ్మలనెత్తి మరొకసారి ప్రశ్నించే గొంతుగా బతుకమ్మను తీసుకురాబోతా ఉన్నాం. బతుకమ్మ ఆట రూపంలో పాట రూపంలో మా అక్క చెల్లెలందరినీ అవేర్నెస్ తీసుకొచ్చి రేపు రాబోయే కాలంలో ప్రశ్నించే బతుకమ్మగా ఈ పండుగ జరుపుకుంటూనే ప్రశ్నించే గొంతుగా మార్చుకోబోతా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రం రావాలనే డిమాండ్తో బతుకమ్మ